దండోరా సినిమా సక్సెస్ మీట్ లో మహిళల వేషధారణపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. వివాద నేపథ్యం శివాజీ వ్యాఖ్యలను అనుచితంగా భావించిన మహిళా కమిషన్ అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఈ సంఘటన ఇటీవల జరిగినట్టు వార్తలు సూచిస్తున్నాయి. కమిషన్ విచారణ సమయంలో శివాజీ స్టేట్మెంట్ రికార్డు చేయించుకున్నారు. కమిషన్ మహిళలను కించపరిచేలా మాట్లాడారని ఆరోపించింది. తెలంగాణ మహిళా కమిషన్ నటుడు శివాజీపై దండోరా సినిమా సక్సెస్ మీట్ లో మహిళల వస్త్రధారణపై చేసిన అనుచిత వ్యాఖ్యల కారణంగా విచారణ జరిపింది. ఈ వ్యాఖ్యలు మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తాయని కమిషన్ భావించింది. నోటీసు వివరాలు కమిషన్ చట్టం 1998 సెక్షన్ 16(1)(b) కింద సుమోటో కేసు నమోదు చేసి డిసెంబర్ 27న ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్ బుద్ధభవన్ కార్యాలయంలో హాజరు కావాలని నోటీసు జారీ చేసింది. శివాజీ వ్యక్తిగతంగా హాజరై స్టేట్మెంట్ రికార్డు చేయించుకున్నారు. విచారణలో శివాజీ తన వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా కాదని వివరించారు. కానీ కమిషన్ కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలు కీలక ఆధారాలుగా పరిగణించబడ్డాయి. తెలంగాణ మహిళా కమిషన్ చట్టం 1998లోని సెక్షన్ 16(1)(b) కింద కమిషన్ స్వయంగా సుమోటో కేసు నమోదు చేసి విచారణ చేపట్టగలదు. ఇది మహిళల హక్కుల ఉల్లంఘనలు, అనుచిత వ్యాఖ్యలు లేదా హింసా సంబంధిత సమాచారం తెలిసినప్పుడు దర్యాప్తు ప్రారంభించే అధికారాన్ని ఇస్తుంది. సెక్షన్ అర్ధం. ఈ సెక్షన్ ప్రకారం కమిషన్ ఏదైనా విషయంపై తన స్వంత ఇనిషియేటివ్ తో చర్య తీసుకోవచ్చు, ముఖ్యంగా మహిళల అధికారాలు లేదా గౌరవానికి సంబంధించినవి. శివాజీ కేసులో దండోరా సినిమా సక్సెస్ మీట్ వ్యాఖ్యలు ఈ సెక్షన్ కింద సుమోటో కేసుగా పరిగణించబడ్డాయి. వాడకం ఉదాహరణలు. ఇలాంటి సెక్షన్లు మహిళా కమిషన్లకు సమాజంలో మహిళలపై జరిగే అన్యాయాలను త్వరగా పరిష్కరించడానికి అవకాశం కల్పిస్తాయి. ఫిర్యాదు లేకుండా కూడా వార్తలు లేదా సోషల్ మీడియా ఆధారంగా చర్యలు తీసుకోవచ్చు. ఈ సెక్షన్ కింద కమిషన్ మహిళల హక్కుల ఉల్లంఘనలపై తన స్వంత ఇనిషియేటివ్ తో దర్యాప్తు ప్రారంభించవచ్చు, సాక్షులను విచారించవచ్చు మరియు నివేదికలు సమర్పించవచ్చు. ఫిర్యాదు లేకుండా కూడా వార్తలు లేదా సోషల్ మీడియా ఆధారంగా చర్యలు తీసుకోవచ్చు. అదనపు అధికారాలు. కమిషన్ సంబంధిత వ్యక్తులను హాజరు పలికించి స్టేట్మెంట్లు రికార్డు చేయించుకోవచ్చు మరియు అవసరమైతే సిఫార్సులు చేయవచ్చు. ఇది మహిళల గౌరవానికి సంబంధించిన అనుచిత వ్యాఖ్యల్లో శివాజీ కేసులో ప్రయోగించారు.